భారతదేశ విభజనను ముస్లిం లీగ్ మీద నెట్టేసారు. కానీ భారతదేశ విభజన ఆర్ఎస్ఎస్ వల్ల, ఆర్ఎస్ఎస్ హిందుత్వ విధానం వల్ల మాత్రమే, అంటే ఇక్కడ ముస్లింలకు స్వేచ్ఛ ఉండకపోవచ్చు కాబట్టి అందరూ అక్కడ స్వేచ్ఛగా బతకడం కోసం వాళ్ళ మాట్లాడగారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఈ రోజుకు అఖండ భారత్ మా స్వప్నం. అఖండ భారత్ను స్వప్నించేటువంటి వాళ్ళము దేశం విభజన కోరుకున్నామనంటే నమ్మాలన్నది. ఈ రోజుకు ఏ రోజుకైనా మేము అఖండ భారత్ను సాధిస్తాం. ఇలా సమస్య లేదు. మాట్లాడిండ్రు, 100 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. మాట్లాడిండ్రు, ఇదే శక్తులు మాట్లాడినాయి. అయోధ్యలో రామ మందిరం ఎట్లయితుంది, సాధ్యమా, రాముడు లేడు, రాముడు అభూత కల్పన, రామాయణం అబద్ధం, మేము బతికుండగా రామ మందిరం కానీయము, వీళ్ళే కదా మాట్లాడింది. ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం కదా. భారతదేశ చరిత్ర అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కంటే ముందు, అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత భవిష్యత్తులో ఒకటి లిఖించబోతున్నాం. ఓకే, అఖండ భారత్ కూడా సాధ్యం, మన కళ్ళ ముందనే సాధ్యమైంది. విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి చెప్పుకోదగ్గటువంటి, అంటే విశ్వ హిందూ పరిషత్ వల్లనే ఇది జరిగింది, లేకపోతే ఇట్లాంటివి జరిగినాయి, ఈ సంఘటనలు అనేటువంటి చెప్పుకోవడానికి తార్కాణాలు ఏమున్నాయి విశ్వ హిందూ పరిషత్ సాధించినటువంటి కీర్తులు, ఘనకార్యాలు? ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు, కేరళ హైకోర్టు కామెంట్స్ మనం గమనిస్తే దేశంలో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు కామెంట్ చేసింది, అంటే ఈ దేశాన్ని మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ కింద క్లెయిమ్ చేసుకుంటున్నా అని. అవును అవును అవును. తర్వాత జార్ఖండ్ హైకోర్టు కామెంట్ చేసింది, ఏదైతే డెమోగ్రఫీ చేంజ్, జనాభా అసంతులనం ఏదైతే పెరిగిపోతుందో ట్రైబల్ ఏరియా లోపల, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ మీద కామెంట్ చేసింది. కేరళ హైకోర్టు లవ్ జిహాద్ మీద కామెంట్ చేసింది. నేను ఈ విషయాలు ఎందుకు మీ ముందర ప్రస్తావన చేస్తానంటే, సమాజంలో ఎంత గంభీరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. విహెచ్పి ఏం చేసిందని అంటున్నారు. మేము అందుకే సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి సాధారణమైనటువంటి హిందువును సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకురావడానికి అనేక సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. సుమారు దేశవ్యాప్తంగా 60,000 సేవా ప్రకల్పాలు ఇవాళ నడుస్తూ ఉన్నాయి విశ్వ హిందూ పరిషత్. తర్వాత 6,000 పైచిలకు పూర్తి సమయ కార్యకర్తలు ఇవాళ మారుమూల గ్రామాల లోపల హిందూ సమాజం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. తర్వాత అనేక రకాలైనటువంటి దేవాలయాల కేంద్రంగా అనేక రకాలైనటువంటి ఒక సంస్కార కేంద్రాలు ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు దేశవ్యాప్తంగా నడుపుతూ ఉంది. సింగిల్ టీచర్ స్కూల్స్ నడుపుతూ ఉంది. తర్వాత సమాజం, హిందూ సమాజానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడుతుంది. దాంతోపాటు మనము మత మార్పిడి మాఫియా ఈరోజు సామాజిక ఆర్థిక బలహీనతలను, దాంతోపాటు హిందుత్వం మీద విషం వెదజల్లి ఈ రోజున హిందువును మతం మార్చేటువంటి కుట్రలు గత 100 సంవత్సరాలుగా జరుగుతాయి. బ్రిటిష్ పీరియడ్ నుంచి కూడా ఆ కుట్రలు ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. గడిచిన 60 సంవత్సరాల్లో సుమారు 60 లక్షల మందిని మతం మారకుండా మేము నిరోధించగలిగినాం. మతం మారకుండా నిరోధించగలిగినాం. గర్వాప్సే కాదు, దానికి వస్తుంది. ఓకే. తర్వాత 20 లక్షలకు పైగా నిన్న మొన్నటి వరకు రామయ్యగా ఉన్నటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి మత మార్పిడి మాఫియా ఉచ్చులో పడి రాబర్ట్గా మారితే, నీ చరిత్ర రాబర్ట్ కాదు, నీది ఘనమైనటువంటి చరిత్రకు నువ్వు వారసునివి, మనం రాముని వారసులం, నీవు రామయ్యవే అని మళ్ళీ తిరిగి తల్లి ఒడికి చేర్చినటువంటి పునరాగమనం ఏదైతే ఉందో, సుమారు 20 లక్షల మందికి పైగా మళ్ళీ తల్లి ఒడికి చేర్చేటువంటి సనాతనమైనటువంటి ధర్మం అనేటువంటి తల్లి ఒడికి చేర్చేటువంటి కార్యక్రమాలు చేసినాం దేశవ్యాప్తంగా. తర్వాత గోవు మన యొక్క సకల దేవతలకు నిలయంగా భావించేటువంటి గోవు చట్టాలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా మతోన్మాదం, గోహత్యలకు పాల్పడుతుంటే
అడుగడుగున కార్యకర్తలు ఇవాళ అడ్డుకుంటున్నటువంటి సంఘటన తెలుసు. వందలాది మంది కార్యకర్తలు గోరక్షణ ఉద్యమంలో బలిదానం అయింది, అవును. హత్య చేయబడ్డారు. అయినా నిరంతరంగా ఉద్యమం కొనసాగుతుంది. హిందూ అమ్మాయిలపైన వల వేసి ఒక విషక్రీడ చేస్తూ లవ్ జిహాద్ సాగిస్తుంటే ఇవాళ మన సోదరీమణులను కాపాడుకోవడంలో మన దృష్టికి రాబడ్డటువంటి ప్రతి విషయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఎక్కడికక్కడ స్పందిస్తూ ఉన్నారు, అమ్మాయిలకు అండగా నిలబడుతూ ఉన్నారు. ఉందండి లవ్ జిహాద్ స్టిల్ ఎగ్జిస్ట్? ఇదే హైదరాబాద్ నగరం లోపల, ఇదే తెలంగాణ రాష్ట్రం లోపల 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. సతీష్ గారు 30,000 మీరు స్టోరీ చేయండి, తెలంగాణ వ్యాప్తంగా మీరు ఆన్లైన్లో చూడండి. హైకోర్టు కామెంట్ చేసింది, కరోనా టైంలో చేసింది. ఎవరికి ఆ రోజు పేపర్లు లేవు, న్యూస్ ఛానల్ లేవు కాబట్టి ఇది విషయం తెలియదు. అసలు ఈ కేసులో పురోగతి ఏందని అడిగింది. ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ పోయిండు, అసలు బ్రతుకున్నారా లేరా కూడా తెలియని పరిస్థితి. తల్లిదండ్రులది అరణ్య రోదన. ఇవన్నీ కూడా సాధ్యం. ఎక్కువ మాత్రం లవ్ జిహాద్ కేసులే ఉన్నాయి. కాబట్టి ఈ విషయం లోపల సమాజం లోపల మేము అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరో పక్కన హిందూ సమాజాన్ని ఏకత వైపు చేసేటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు. అయోధ్య ఉద్యమం మేము ఎందుకు చేసినాం? కేవలం ఒక అయోధ్యలో వాళ్ళ నిర్మాణమైంది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఈ దేశ స్వాభిమాన మందిరం అయోధ్యలో మేము నిర్మించినాం. ఓకే. ఈ జాతి ఎప్పటికీ కూడా తల వంచదు. ఈ జాతి చరిత్ర ఏనాటికి ఓడిపోని చరిత్ర. ఈ జాతి ఎప్పుడు కూడా సగౌరవంగా తలెత్తుకొని నిలబడుతుంది అనేటువంటి దానికి ప్రతీక స్వాతంత్రం వచ్చిన మొదట్లో పట్ల మళ్ళీ పునర్నిర్మాణమైనటువంటి సోమనాథ మందిరం అయితే, ఈ సంవత్సరం మనం ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి అయోధ్య రామ మందిరం తప్పకుండా రాబోయే రోజుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకొని కాశీ విశ్వనాథుని మందిర పునర్నిర్మాణం, మధుర శ్రీకృష్ణుని మందిర పునర్నిర్మాణం, ఈ జాతి ఆకాంక్షిస్తున్నట్టు మతోన్మాద దాడుల్లోపట కలంకిత కట్టడాలుగా ఉన్నటువంటి సుమారు 40,000 దేవాలయాలు ధ్వంసం చేయబడి కలంకిత కట్టడాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందర ఈరోజు కూడా ఒక అవమానాలుగా ఈ జాతి భరించాలన్నా, ఇంకా ఆ యొక్క మరకలు ఈ చరిత్ర లోపల ఉండాలన్నా ఈ జాతి అది కాదు కోరుకుంటుంది. ఒక గాయమైంది, ఒక శరీరానికి ఒక గాయమైంది, ఆ గాయాన్ని అట్లనే వదిలేద్దామా, దాన్ని మందు పెడదామా? ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతి ఆకాంక్ష మేరకు మన యొక్క స్వాభిమాన మందిరాల యొక్క పునర్నిర్మాణం జరగాల్సిందే. ఇదే జాతీయ పునర్నిర్మాణం. ఆ ఉద్యమాలు మేము చేపట్టినాం. అమర్నాథ్ యాత్రను అడ్డుకుంటామని, కశ్మీర్ ఈ దేశంలో భాగం కాదని అమర్నాథ్ యాత్రికుల మీద ఫైరింగ్ చేసేసి భయభ్రాంతులకు గురి చేసి అమర్నాథ్ యాత్రను అడ్డుకొని మిగతా దేశంతో కశ్మీర్ యొక్క కనెక్టివిటీని కట్ చేయాలని సాగినటువంటి కుట్రలు మనకు తెలుసు. స్వయంగా కన్నటువంటి పార్టీలే, రాజకీయ పార్టీలు తీవ్రవాదులతో కుమ్మక్కై ఆ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పరోక్షంగా తీవ్రవాద భావజాలానికి మద్దతు ఇచ్చి అమర్నాథ్ యాత్రని మనం ఆపగలిగితే మిగతా దేశానికి కశ్మీర్కి సంబంధాలు తెగిపోతాయి, అప్పుడు ఇంకా వేర్పాటువాదం ఇంకా బలపడుతుంది అనేటువంటి కుట్రలు చేస్తే 70 రోజుల పాటు కశ్మీర్ జమ్మూ కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమం చరిత్రలో మనం లిఖించవచ్చు. ఓకే. చివరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అమర్నాథ్ యాత్రను రోడ్ క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇది విశ్వ హిందూ పరిషత్ సాగించినటువంటి